वो बड़ा हिट हाँ वो पकड़ना इसमें पकड़ो भैया भारत रत्न రావాలంటే నారాయణ స్వామి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బ్రో మహారథులైనటువంటి వైపులైనటువంటి సార్ గారికి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను సార్. మీ అమంతానంద హృదయాల విందములతో తెలుపుకున్న ఒకసారి అందరూ లేచి మన థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అన్నారు. ఘన సత్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. జీవిత 5th క్లాస్ ఎస్ నౌఫియా బాను అటెండెన్స్. మా పాఠశాల నుంచి చిరు సత్కారం. మన ముఖ్య అతిథులు గారు దశరథ్ చిరు సత్కారం. క్లాప్స్. తర్వాత సత్కారం. థ్యాంక్ యూ సార్. తర్వాత తస్మియా అటెండెన్స్. దేవేష్ రాయలు ఇన్ ఎడ్యుకేషన్. రమ్య డిసిప్లైన్. సల్మాన్ గార్డెనింగ్. భరత్ రెడ్డి సార్ గారికి మరియు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. అలాగే స్టూడెంట్స్ అందరికీ నా ఆశీస్సులు. ముఖ్యంగా ఇంతకు ముందే అందరూ మాట్లాడేసింటారు. మీరు యాన్యువల్ డేలో భాగంగా అందరూ ఎంజాయ్ చేయాలనుకుంటుంటారు. ఈ స్పీచ్లు ఏంటంటే అనుకుంటా ఉంటారు స్టూడెంట్స్. అందరూ చెప్పేది ఒకటే, బాగా చదువుకొని ఉన్నత స్థానానికి తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. తప్పకుండా మీరు చదువు మాత్రమే ఒక స్థానాన్ని తీసుకెళ్లేలా చేస్తుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా చదువుకొని ఏదో ఒక జాబ్ సంపాదించాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు చదువు నేర్పించిన గురువులకు కూడా మీరు రుణపడి ఉండాలి. ముఖ్యంగా మనకు చదువుకుంటున్నప్పుడు సినిమాను లేదా యూట్యూబ్ ఏదో ఒకటి మనసు అనేది డైవర్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఇంకా బుక్ ఆపేసేసి టీవీ చూడాలి అనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, టీవీనే చూడడానికి ఇష్టపడతారు అందరూ. కానీ చదువుకొని వెళ్ళాలి. అప్పుడే మనం ఒక స్థానాన్ని అధిరోహించగలం. ఓకే, థ్యాంక్ యూ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. పిల్లలకు నా ఆశీస్సులు. పేరెంట్స్కి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు భారత రత్న రావాలంటే నారాయణ స్వామి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలి. అంతవరకు ఎవరు ఎందుకంటే అభిమానం మించిపోతుంది. ఆయన అభిమానానికి హద్దులు లేవు. కాబట్టి ఆయన అభిమానంతో ఏమేమో కోరుకుంటారు. మనం ఒక చిన్న వ్యక్తి అంతే. కాకపోతే ఏదైనా ఒక వ్యక్తి ఎదగాలంటే ఆ ప్రాంతం కూడా తోడ్పడాలి. నేను వచ్చిన ప్రాంతం అంటే దాదాపు 86లో ఈ ఏరియాకి వచ్చాను. డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఈ ఏరియాను అభివృద్ధి చేయాలనేటువంటి ఆశతో వచ్చాను. ఈ ప్రాంతం కూడా నాకు చాలా తోడ్పాటు అందింది.
ఈ ప్రాంతం వల్ల నేను ఒక జిల్లాలో కూడా మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టగలిగేటువంటి స్థాయికి ఎదిగాను. ఒక ప్రత్యేకమైనటువంటి బ్యాంకుని ఏర్పాటు చేయడంలో ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, అది కూడా దేశవ్యాప్తంగా ఒక బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసింది. అంటే ప్రజలకు మనము చేసే పనిని, అంటే ఒక అభివృద్ధి కార్యక్రమాలకు కోసం ఇక్కడికి వస్తూ ప్రజల్లో పొదుపు కార్యక్రమాన్ని రూపొందించాలి. పొదుపు కంపల్సరీగా ఉండాలి, పొదుపు చేస్తేనే మనము భావితరాలకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా పొదుపుని ఒక సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేస్తూ దాన్ని బ్యాంకు లెవెల్కి తీసుకొని అదొక కెరియర్, అది ఒక చేసింది. అది ముఖ్యంగా కూడా వీకోట ప్రాంత ప్రజలు దాన్ని తోడ్పాటు చేసిన దానివల్ల ఎంతో అది అభివృద్ధి అయ్యేదానికి అవకాశం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడవలసింది రాగశ్రీ పాఠశాల. మెయిన్గా కూడా రఘు ఎడ్యుకేషన్ పైన బాగా అభివృద్ధి చేయాలని చెప్పి ఈ ప్రాంతంలో ఈ స్కూల్ని స్థాపించి విలువలతో కూడినటువంటి, మళ్ళా తర్వాత ఒక 100% ఉత్తీర్ణత సాధించాలనేటువంటి తపనతో ఈ స్కూల్ని బాగా అభివృద్ధి చేశాడు. అదేవిధంగా కూడా ఇది బాగా అభివృద్ధి చెందుతుంది. రాబోయే కాలంలో కూడా ఇంకా బాగా స్ట్రెంగ్త్ పెరిగి ఈ స్కూల్ బాగా అభివృద్ధి చెందాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటుంటాను. ముఖ్యంగా కూడా పిల్లలు బేసిక్గా కూడా 10th క్లాసు నుంచి మీరు ఈ స్కూల్లో ఈ సంవత్సరం రాయబోయేటువంటి విద్యార్థులు గమనించాల్సింది, మెయిన్గా కూడా మన కెరియర్ బిల్డింగ్ ఇది పునాది లాంటిది. మీ 10th క్లాసు దీన్ని సీరియస్గా తీసుకొని మీరు బాగా చదివి రాబోయే కాలంలో కూడా ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మీరు కూడా వివిధ వృత్తుల్లో ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనము చదువు విజ్ఞానం కోసమే కాకుండా మన భవిష్యత్తుని పునర్నిర్మించుకోవడానికి కూడా ఇది తోడ్పాటు కావాలి. మీరు మీ జీవితంలో ఎదిగి మీ కుటుంబానికి ఈ ప్రాంతానికి ఎంతో పేరు తీసుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటికే అందరూ కెమెరామెన్ చూడండి. తీసుకో 2 రకాలు తీసుకో పాయింట్.